హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లైవ్లో ప్రియాకి, రాము రాథోడ్కి, దమ్ము శ్రీజాకి ఒక చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ అంతా మీరు విన్న తర్వాత ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చి ప్రోమోలో సంజన చాలా బాధపడుతుంది. మరి ఆ మాటలు నేను బ్యాక్ బిచ్చింగ్ అనే మాట నేను తీసుకోలేనంటుంది. ఆశా శైని గురించి మాట్లాడిందంటే మాట్లాడిందా లేదా, వీళ్ళు చెప్పే రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం లైక్ బటన్ కొంచెం గట్టిగా నొక్కితే వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఫ్రెండ్స్ రండి వీడియో మాట్లాడదాం. ఇక్కడ ప్రోమో తర్వాత మాట్లాడదాం. లైవ్లో ఏం జరుగుతుందంటే, యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. లైవ్లో ఏం జరుగుతుందంటే, ఈ ఓనర్స్ అయిన కామనర్స్కి ఫుడ్ తయారు చేస్తున్నారు తనూజ, భరణి గారు. అది భోజనం టైం, మంచి ఆఖరి మీద ఉన్నారు అందరూ, ప్రియ వాడుగారు అందరూ కూడా. వీళ్ళకి ఈ టెనెంట్స్లో ఉన్న సెలబ్రిటీస్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తాడు. బయట ఉన్న వాళ్ళకి టైం తెలుసు కాబట్టి ఫుడ్ టైంకి వాళ్ళు ఫుడ్ పంపించేశారు. వాళ్ళకి ఫుడ్ పంపగానే ఫుడ్ వచ్చింది అనగానే పాప రాము రాథోడు అన్నం పెట్టుకొని తింటున్నాడు. కొంచెం ఎప్పుడో పెట్టుకున్నాడు. సంజన వచ్చి నీకు నేను వేసేదా కొంచెం కూర వేసింది, అది వేసింది, తింటూ కూర్చో అని వెళ్ళింది. ఈలోపు దమ్ము శ్రీజ వచ్చి మీకు ఫుడ్ వచ్చింది, నిన్న సాంబార్ బాగుంది అన్నారు కదా, సాంబార్దా అన్నారు కదా అంటే, ప్రియేమో ఆలు కూడా చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది అని అన్నారు కదా అని శ్రీజ అక్కడికి వెళ్ళింది. రాము రాథోడి దగ్గరికి వెళ్ళి శ్రీజ అంటే ప్రియ కూడా వెళ్ళింది తినడానికి. వెళ్ళి స్పూన్ తోటి కొంచెం తీసుకొని దమ్ము శ్రీజ నోటి దాకా తీసుకుంటే వెంటనే రాము రాథోడ్ ఏమన్నాడంటే, రూల్స్ ఏమన్నా బ్రేక్ చేసినట్టు అవుతుందేమో అన్నాడు. అంతే. ఇక ఆ స్పూన్ అన్నం అక్కడ పడేసి, మీకు అన్ని ఇచ్చాము, మీకు అరటిపళ్ళు ఇచ్చాము, మీకు యాపిల్ ఇచ్చాము, ఒక స్పూన్ నోటి కాడ పెట్టుకున్న స్పూన్ తీసేసావు, ఒక స్పూన్ అన్నాన్ని నోట్లో పెట్టుకోబోతున్నా తీసేసావు, నువ్వు ఇంతే, మీరు ఇంతే, మీకేమి ఇవ్వకూడదు, ఇక ముందు ఏమన్నా అడగండి మేము ఇస్తామా అని అరుస్తుండగానే మర్యాద మనిషి కూడా వెళ్ళాడు. మర్యాద మనిషి, పవన్ కళ్యాణ్ అందరూ వెళ్ళారు, హరీష్ అందరూ వెళ్ళారు. వెళ్ళి నేనేం చేయలేదు ఇక మొదలుపెట్టింది. కీసు గొంతు ఒకటి వేసుకొని దమ్ము శ్రీజ కీసు నాకు ఇరిటేషన్ గొంతు, ప్రతి దాంట్లో దూరిపోద్ది కావాలని ఇది ఇప్పుడు ఎంత సీన్ క్రియేట్ చేసింది దమ్ము శ్రీజ. మర్యాద మనిషి వెళ్ళి ఏం జరిగిందని చెప్తే, మర్యాద మనిషి అయితే ఈరోజు హరీష్ సైలెంట్గా ఉన్నాడు. ఆ మనిషికి ఏమైందో మర్యాదగా నాకు అర్థం కావట్లేదు. మర్యాద తప్పి మాట్లాడాడు ఈరోజు అంతా కూడా. పెద్దగా అరుస్తా, మేము యాపిల్స్ ఇచ్చాము, నీళ్ళు ఇచ్చాము, వేడి నీళ్ళు ఇచ్చాము, బిగ్ బాస్ ఇవ్వద్దన్నా ఇచ్చాము, ఎందుకు ఇచ్చారు వాళ్ళు, అరటిపళ్ళు ఇచ్చాము మేము, అయినా కానీ మాకు కొంచెం స్పూన్ అన్నం పెట్టడానికి ఆ పిల్లకి శ్రీజాకి లాగేసుకుంటారా మీరు? రాము రాథోడు అలా చేస్తాడా? రాము అలా చేస్తాడు అనుకోలేదు అంటే శ్రీజ నేను కూడా ఒక ముక్క తిందామని వెళ్ళాను, నాకు అట్లా చేశాడు. రాము రాథోడు ఐ కాంటాక్ట్ కూడా కరెక్ట్గా లేదు, నాకేదో వ్యంగ్యంగా చూస్తున్నట్టుంది చూపు అంటే, ఏదన్నా తప్పు దొరికితేనేమో అప్పుడు ఆ మనిషి ఎలా చూస్తున్నాడు అవన్నీ అప్పుడు గుర్తొస్తాయి అని. లోపలికి వచ్చినాక భరణి గారు అన్నాడు, ఏమైంది అని అంటే, అన్న మేము పప్పుచారు అంటే ఇష్టమని దమ్ము శ్రీజ వెళ్ళి ఒక స్పూన్ అన్నం తీసుకోగానే రూల్స్ బ్రేక్ అవుతాయేమో అని తిన్నై లేదు రాము రాథోడు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను కూడా ఒక్కరు తిందామని వెళ్ళాను నేను అని చెప్తుంటే, ఈ ఫుడ్ కాడ ఈ రూల్స్ ఏమి లేవు అని భరణి అన్న నువ్వు చెప్పావు కదా నిన్న అని అంటుంటే, నిన్న హరీష్ ఫ్రూట్స్ ఇస్తుంటేనే బిగ్ బాస్ లోపల పెడతావా లేదంటే షోరూంలో పెట్టేస్తావా అని అడిగాడు. ఫ్రూట్సే ఇవ్వనప్పుడు మరి ఫుడ్ ఎలా తీసుకుంటారు? సరే తీసుకున్నారు. మేము ఫ్రూట్స్ ఇచ్చాము, మేము యాపిల్ ఇచ్చాము, మేము వేడి వాటర్ ఇచ్చాము, మేము టీ ఇచ్చాము అని వీళ్ళు అంటున్నారు కదా. ఎందుకు ఇచ్చారు? ఊరకు ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళని ఇంప్రెస్ చేస్తే ఇచ్చారు, ఏదో ఒకటి చేసి మెప్పిస్తే అప్పుడు ఇచ్చారు. మరి వీళ్ళు కూడా అక్కడ వాళ్ళని మెప్పించవచ్చు అడగొచ్చు కదా. ఇప్పుడు రాము రాథోడు నేను రూల్స్ బ్రేక్ చేసినందుకు, బిగ్ బాస్ అరిచినందుకు అరటిపళ్ళు ఇస్తుంటేనే తనూజ గట్టిగా అరిచేసింది హరీష్ని. ఒక పనిష్మెంట్ వస్తే హౌస్ అందరికి వస్తుంది, నీ ఒక్కడికే రాదు కదా అని అరిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి. రెండోది, రూల్స్ బ్రేక్ చేసిందని సంజన నామినేట్ చేశారు వీళ్ళే. చెప్పకుండా ఇంట్లోకి వచ్చిందని, చెప్పకుండా వాటర్ తాగుతుందని, చెప్పకుండా దువ్వుని కిచెన్లో గడుగుతుందని సిల్లీ రీజన్స్ చెప్పేసి నామినేట్ చేశాడు. అవన్నీ రాము బ్రెయిన్లో ఉంటాయి కదా, అందుకని రూల్స్ బ్రేక్ చేసినట్టు ఇద్దేమో అన్నాడు అంతే. పాపం ఆ పిల్లడు తప్పేమీ లేదు, అది వేరే విధంగా ఫుడ్ పెట్టకూడదని కదా. ఆ పిల్లడు కూడా కింద నుంచి వచ్చిన పిల్లాడే, ఫుడ్ విలువ తెలిసిన పిల్లాడే, మనిషి విలువ తెలిసిన అబ్బాయి కాదు, కుటుంబాన్నే
లాక్కొస్తున్న పిల్లోడు ఆ పిల్లోడు. అలాంటి పిల్లోడిని పట్టుకొని ఎన్ని మాటలనేసారు అసలు. గయ్యి 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 నా ప్రియ గొంతు అసలు కీసు గొంతు శ్రీజ అనుకుంటే అంత మించి ఆ ప్రియ అలగదోడు మర్యాద మనిషి. వీళ్ళ ముగ్గురు అసలు పిల్లోడిని ఎన్ని మాటలన్నారు, ఎట్లా మాట్లాడారు అసలు. అప్పుడు భరణి గారు అన్నారు ఆగండి అన్నాడు. మళ్ళీ హరీష్ వెళ్ళాడు పాపం. ఇదంతా చూసేటప్పటికి రామురాతోడికి పాపం మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆ పిల్లోడికి. నేను అన్నా తప్పే ఉంది, ఏమన్నాను నేను, రూల్స్ బ్రేక్ చేసినట్టు అయిద్దేమో అని అన్నాడు అంతే. ఒకవేళ వీళ్ళు రిక్వెస్ట్ చేసి మాకు ఆకలేస్తుంది అరటిపండి ఇయ్యండి అని టెనెంట్స్ అడుగుతున్నారు వీళ్ళని. అట్లా వాళ్ళు కూడా దమ్ము శ్రీజ కూడా రాము నేను ఒక స్పూన్ అన్నం తీసుకుంటున్నాను అని చెప్పి రిక్వెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. అలా కూడా లేకుండా స్పూన్తో తీసేసుకుని తినేస్తుంటే ఆ పిల్లోడికి ఎలా అనిపిస్తుంది? ఆ పిల్లోడు పాపం రియలైజ్ అయిపోయి చాలా బాధపడిపోయి ఫుడ్ కార్డ్ నేను ఎప్పుడు ఇలా చేయలేదు పాపం బాధపడ్డారు వాళ్ళని ఆ పిల్లోడు తింటే మానేశాడు. ఎంగిల్ చేతి అంతే అయిపోయాడు తినకుండా. ఇక అందరు వెళ్ళారు, సుమన్ శెట్టి కానీ సంజన కానీ హరీష్ కూడా వెళ్ళాడు పాపం. వెళ్ళి హరీష్ మాస్క్ మ్యాన్ వెళ్ళి నువ్వు తిను, ఫస్ట్ తిను తర్వాత మాట్లాడదాం తిను అంటే ఇంకా తినబుద్ధి కావట్లేదన్న పాపం. అన్నం నోటికడ తీసాను, నాకు చాలా బాధగా ఉంది, నేను వేరే ఇంటెన్షన్ కాదన్న, నేను మామూలుగా ఇలా అన్నా రూల్స్ బ్రేక్ చేసాను మళ్ళీ ఏమన్నా అంటారేమో బిగ్ బాస్ అని అన్నానన్నా అని అంటే సరే అది మాట్లాడదాము, నువ్వు ఫస్ట్ తినేసి వెళ్ళేసి వాడికి చెప్పు, జరిగింది చెప్పు, సారీ చెప్పు అని హరీష్ చెప్పాడు మాస్క్ మ్యాన్. ఇక్కడైతే మాత్రం మాస్క్ మ్యాన్ నాకు చాలా బాగా నచ్చాడు. నువ్వేం బాధపడొద్దురా, నువ్వు ఫస్ట్ తిను తర్వాత తిన్నదాకా ఊరుకోలేదు అన్నాడు అంతే. మాస్క్ మ్యాన్, సుమన్ శెట్టి, సంజన ముగ్గురు ఉండి అతను తిన్న తర్వాత వెళ్ళి మాట్లాడమంటే పాపం తినకుండా మళ్ళీ సగంలో లేచి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి, వాడు లోపలికి వెళ్ళకూడదు కదా, డోర్ దగ్గర నిలబడి ఎంతసేపు నిలబడ్డాడో పాపం అనిపించింది అసలు రాముని. పిల్లోడిని చూస్తుంటే అంత సెలబ్రిటీ అయ్యండి ఒక పాటతోటి ఎంతో ప్రపంచాన్ని ఊపేసిన ఆ పిల్లోడు ఎంత పాపం అనిపించిందంటే ఆ పిల్లోడిని చూస్తే గేటు దగ్గర నిలబడి ప్రియా సారీ ప్రియా, శ్రీజ సారీ శ్రీజ, సారీ ప్రియా ఒక్క నిమిషం రా ప్రియా అంటే అస్సలు పలకట్లేదు. మిగతా వాళ్ళు అందరూ అన్నా కానీ సరే పోనీ రాము తినిపో అంటున్నారు కానీ ఆ ప్రియా అనే మనిషి అసలు శ్రీజ అన్నా కానీ సరే అన్న అయిపోయింది పో రాము పో తినిపో అంటుంది కానీ ఆ ప్రియా అసలు మరీ అమ్మాయిలను చాలామందిని చూసాం కానండి, శ్రీజనే కొంచెం ఇరిటేషన్ అనుకున్నాం కానీ అంతకు మించిన ఇరిటేషన్ ప్రియా. ఎంతసేపు గేటు దగ్గర నిలబడి పిలుస్తున్నాడు ఆ పిల్లడు డోర్ దగ్గర నిలబడి. ఒక్కసారైనా మనిషి అన్నాక కొంచెం మనసు కరగదు, ఆడపిల్లే కదా, అంతసేపు బతులాడుతున్నాడు అక్కడ నిలబడి. లాస్ట్కి హరీష్ వెళ్ళాడు. హరీష్ నువ్వు తినిపో సరే చెప్దాపో అంటే వీళ్ళందరూ చెప్పారు ప్రియా పో వెళ్ళు, కొంచెం వాడు బాధపడుతున్నాడు, వాళ్ళ ఇంటెన్షన్ కాదని సారీ చెప్తున్నాడు కదా, వెళ్ళిపో అంటే అందరు చెప్తున్నా కానీ అందరి మనసు కరుగుతుంది కానీ రాముని చూస్తే ఆ ప్రియా అంత కఠినంగా అయిపోయింది ఆ పిల్ల అసలు. శ్రీజ అన్న మరి మారిపోయింది, శ్రీజ కూడా మారిపోయి నువ్వు రాము తినిపో అన్నది కానీ వెళ్ళి నేను ఇట్లా వచ్చాను ఒక ముక్క తిందామని వచ్చాను నువ్వు అట్లా అన్నావని అంటే నన్ను ఆ ఇంటెన్షన్ తనలేదు సారీ ప్రియా అంటే సర్లేపో అంటే నువ్వు నాకు క్షమించినట్టయితే ఒక్క ముద్ద తిందు రా ప్రియా, ఒక్క ముద్ద తిని ప్రియా నాకు సాటిస్ఫాక్షన్ ఉండిద్ది అంటే వద్దొద్దు మాకొద్దు అని అంటే వీళ్ళ లోపల ఎన్ని మాటలన్నా తెలుసా, మమ్మల్ని ఏం అడగరా, అప్పుడు చెప్పమా మేము ఆ పాయింట్ అప్పుడు దీవా అని మర్యాద మనిషి అంటే ప్రియ ఏమో ఇప్పుడు కాదు అతను సూప్ అంతా కూడా వేరేలాగా ఉంది, ఇరిటేషన్గా ఎగతాళి మారుతనంగా ఉంది ఆ సూప్ అంతా కూడా అని నేను ఒక్కసారి కాదు గెస్ చేయడం 4 సార్లు గమనించే చెప్తాను నేను అని ప్రియ అంటాం. ఎన్ని మాటలన్నారు ఆ పిల్లోడిని. ఏదో కామన్గా రూల్స్ బ్రేక్ అవుతాయి అన్న నేరానికి ఇంత నేరస్తుండి చేసి ఇన్ని మాటలని పక్కన వాళ్ళకన్నా జాలి కలిగింది కానీ ఆ ప్రియ అనే పిల్లకి మాత్రం కొంచెం కూడా జాలి కలగలేదు అసలు. ఇక లాస్ట్కి లేదు హరీష్ లేదు నువ్వు ముందు తినిపోరా అని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ శ్రీజ పద నేను వస్తాను పద నువ్వు తిందు పద నేను కూర్చొని ఇక్కడ శ్రీజ బెటర్ అనిపించింది, మాస్క్ మ్యాన్ బెటర్ అనిపించారు అక్కడ ప్రియ కంటే. చక్కగా ప్రియ వెళ్ళింది, శ్రీజ వెళ్ళి దగ్గర కూర్చొని రాము పక్కన కూర్చొని తినబెట్టి శ్రీజనే పెట్టింది అన్నం ప్లేట్లో పెట్టి తిన్నదాకుండి నువ్వు మంచిగా తిను, బట్టలు చాలా ఉతకాలి, మంచి తిను బలం రావాలి అని మంచి వడ్డించి తిన్నదాకుండి ఆ బట్టలు పిండేస్తుంటే కూడా హెల్ప్ చేస్తా సరిపేస్తా రాముకి. శ్రీజ నీళ్ళు వేస్తా కొంచెం నవ్విస్తా, కోపం పోగొడతాను బాధ పోగొడతాను నవ్విస్తా. ఎంత బాగా చేసింది ఈరోజు హరీష్ శ్రీజ మంచిగా అనిపించారు ఆ రాము దగ్గర. ఆ ప్రియనైతే మామూలు ప్రియ కాదయ్య అసలు, ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, అంత కఠినమైన హృదయం మనం ఎక్కడా చూడం కూడా అటువంటి పిల్లని. రాముని చూస్తే మీరు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, లైవ్లో చూస్తుంటే అయ్యో పాపం అనిపించింది రాముని. ఆ పిల్లడికి అగ్గిలిపోలేదు, అదే బాధలో ఉన్నాడు.
ఇది లైవ్లో జరిగింది గొడవ. చాలా రాద్ధాంతం చేసింది. మళ్ళీ భరణి వెళ్ళి అడిగాడు, ఏమైందిరా రాము అంటే, అన్న నేను ఈ ఆలోచన తనలేదన్నా, రూల్ బ్రేక్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడో అన్నట్టు అన్నాను తప్పితే వేరే ఇంటెన్షన్ ఏమి లేదన్నా అంటే, సారీ చెప్పావు కదా పోనీరా వదిలేసి అంటే, ఈ మర్యాద మనిషి అంటాడు దీన్నంట ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తాడు. నేను హరీష్ అన్న మాటే మర్యాద మనిషి అంటున్నాడు. ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తాను నేను, ఎక్కడ పెట్టాలి పాయింట్ అక్కడ పెడతాను నేను అని అంటే, ప్రియేమో నాకు పాయింట్ దొరికింది, పాయింట్ ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తున్నాను, ఎందుకంటే ఆ చూపు ఇరిటేషన్గా ఉంది కదా, దానికి అడగటానికి ఈ పాయింట్ దొరికింది నాకు అని ఈమె రెడీ అవుతున్నారంట మర్యాద మనిషి అని ప్రియ పాయింట్ అవుట్ చేయడానికి రాముని. ఏమన్నా బుద్ధి ఉందా మా దానికని దీనికి సంబంధం ఉందా అసలు? ఇది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అసలు సీన్ క్రియేట్ చేసిన శ్రీజ దగ్గర కూర్చొని రాముకు అన్నం తినిపించింది. ప్రియాకేందో అంత బాధ అయిపోయింది అసలు. ఇది లైవ్లో జరిగిందండి. రాము తప్పేమైనా ఉందా దీంట్లో మీరు కామెంట్ చేయండి నాకు. ఓకే, నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పటికి సంజనాని ఓనర్స్ నామినేట్ చేశారు. అందరు కలిసి నామినేట్ చేస్తూ ఏం రీజన్ చెప్పారు, నువ్వు ఫేకు ఫుడ్ వండుతానని తప్పించుకున్నావు, సెకండ్ వచ్చి బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు అంటే వెనకాల మాట్లాడుతుందంట, మైక్ పక్కన పెట్టి మాట్లాడుతుందంట, రూల్స్ బ్రేక్ చేసి హౌస్లోకి వస్తుందంట. ఈ రీజన్స్ చెప్పారు. ఆమె రూల్స్ బ్రేక్ చేయడం అంటే రూల్స్ నాకు తెలుసు, రూల్స్ నీకు తెలియట్లేదంటే నాకు తెలుసు అన్నది గట్టిగా. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బిగ్ బాస్లో చేసి వచ్చింది, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది ఆమె. వీళ్ళు చెప్పేది ఏంది ఆమెకి, రూల్స్ బ్రేక్ చేస్తే రూల్స్ నాకు తెలుసు అన్నది గట్టిగా మాట్లాడుతుంది. తెలుసు అంది. ఏంటి ప్రియా బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు అనగానే నువ్వు ఆ మాట అంటే ఊరుకొని నేను తీసుకొని అసలు ఆ మాటని అని అంటే, ఒక పర్సన్ గురించి వెనకాల మాట్లాడుతున్నావు నువ్వు, మైక్ సౌండ్ పెట్టి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటున్నారు. సంజన ఒక విషయం చెప్తాను నేను, వీళ్ళు అనే దానికి సంబంధం ఉందేమో. రాత్రి నైట్ అయిన తర్వాత తనుజ కాఫీ పౌడరు మనీష్ షెల్ఫ్లో దాచుకుంటే అది దొంగతనం చేస్తానని భరణికి చెప్పింది. ఒక ఫన్నీ క్రియేట్ చేస్తాను తీసుకొస్తాను అని అంటే, సంజన ఏముందో తెలుసా, వద్దొద్దు అది కూడా వేరే విధంగా వెళ్తుంది, మళ్ళీ ఎందుకు తలనొప్పి, దొంగతనం అనేదే వద్దు చేయొద్దని చెప్పింది. అప్పుడు తనుజ ఆగిపోయింది. మరి అందరు పడుకున్నాక తీసుకొస్తాను తనుజాకి వద్దని చెప్పిన సంజన ఇన్ని చేస్తుందా, ఇంటెన్షన్గా చేస్తుందా? వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్గానే వాళ్ళ మాటలు వినటానికి దూని అంకత వచ్చింది, అడగకుండా లోపలికి వచ్చింది, అడగకుండా నీళ్ళకు వచ్చింది. ఇవన్నీ ఈ రీజన్లా ఇవి. ఆశా షైని లేచింది. ఇక నువ్వు 3 సార్లు నా పర్సనల్ విషయం నా రిలేషన్షిప్ గురించి మాట్లాడే వెనక అని అది ఎవరు చెప్పారు? అదంట ఆమె శ్రీజతో చెప్పిందంట. శ్రీజ ఆశా షైనికి చెప్పింది. ఒకవేళ ఆమె చెప్పిందే అనుకో, చెప్పొద్దేమైంది, రిలేషన్షిప్ గురించి ఎందుకు మాట్లాడావు నా గురించి అని. ఇక బ్యాగ్ బిచ్చింగ్ అదే అనమాట, వెనకాల మాట్లాడుతున్న విషయం అదే, బ్యాగ్ బిచ్చింగ్ చేసామన్నదే వచ్చిందనమాట అక్కడ మ్యాటర్. దానికి నామినేట్ చేశారు. ఒకవేళ బ్యాగ్ బిచ్చింగ్ చేసిందా లేదా అనేది ఒక పక్కన పెడితే, మైక్ పక్కన పెట్టుకొని మాట్లాడింది అనేది వాళ్ళు చెప్పడం తప్పితే మనకు లైవ్లో మాకు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ చేసినా కానీ పనులు చేస్తుంది, అందరితో కలిసిపోతుంది, మాట్లాడుతుంది. అప్పుడు కంద కూడా వేడి వాటర్ కూరలు అవన్నీ కూడా నేను ఫన్నీగా చేశాను మీ దగ్గర, ఫన్నీ క్రియేట్ చేసాను తప్పితే వేరే విషయం కాదు, అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కూడా చెప్పింది. దానికి వీళ్ళు ఏదో అర్థం తీసుకొని అసలు ఏం సైలెంట్గా ఏం పని చేయకుండా అటు కూర్చున్న వ్యక్తిని వదిలేసి సంజనాని నామినేట్ చేశారు వీళ్ళు. అక్కడ అదే రీజన్, అందుకే సంజన అంత రియాక్ట్ అయింది అక్కడ. ఇప్పుడు ఈ మనం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కామనర్స్, వీళ్ళు సంజన నామినేట్ చేశారు. మళ్ళీ ట్విస్ట్ ఏంటి, బిగ్ బాస్ వాళ్ళకే ఏం చెప్పాడు, మీరు సంజన నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళల్లో మీరే ఒక నామినేట్ చేసుకోండి అని అంటే, నామినేషన్ ప్రాసెస్లో వీళ్ళందరూ కలిసి డీమాన్ పవన్నే నామినేట్ చేశారు. ఏమి రీజన్ చెప్పారు, అంత స్పీడ్గా ఉండలేదంట, పర్ఫెక్ట్గా ఉండలేదంట. ఈ సిల్లీ రీజన్స్ పెట్టి డీమాన్ పవన్ నామినేట్ చేశారు. ఓకే, సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి మనం లైవ్లో చెప్పుకున్నామే ఆ మ్యాటర్ కొంచెం దాంట్లో వచ్చింది. దానితో పాటు ఇంకోటి ఏమొచ్చిందంటే, బాత్రూమ్ క్లీనింగ్ చేసేది ఆశా షైని, ఫ్లోరా షైని, నెక్స్ట్ మానిటరింగ్ చేసేది పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్. అక్కడ అది బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్, అందరూ వాడే బాత్రూమ్లు అయ్యి. దాంట్లో సంజనాకు ఒక్కదానికి బాత్రూమ్ కేటాయించినట్టు, ఒక్క పర్సన్ అయితే వాళ్ళు హెడ్ వాష్ చేసేయని షాంపూలు సోపులని అక్కడ పెట్టుకోవచ్చు. తనొక్కడు దాని కాదు కదా, అది అందరి కామన్ బాత్రూమ్లు కదా. అందుకని ఆశా షైని వీళ్ళు ఏముంది క్లీన్ చేస్తుంది కాబట్టి మీ అన్నీ అక్కడ పెట్టొచ్చేసారు, నేను సర్వెంట్ని కాదు, మీరు తీసి పక్కన పెట్టుకోండి అని అంటే
పెద్ద పెద్దగా అరిచేసింది. దానికి పాపం ఆశా ఏడుస్తూ పవన్ కళ్యాణ్ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తే వెనకాల రీతు వెనకాల వచ్చేసి వాటేసుకొని ఏడుస్తుంది పాపం. ఏడుస్తూ తప్పు చేసి అంటే కామన్ బాత్రూంలో తన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి వస్తువులన్నీ కూడా తీయమంటే తీట్లా. సరే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, నేను బాత్రూమ్ మానిటరింగ్ చేసి అతనుగా చెప్తున్నాను, అవన్నీ అక్కడ నుంచి తీయండి అన్నాడు సంజనాని. నేను తీయను అంటుంది. అంత తలపోగరా, నేను తీయను అని చెప్పేస్తుంది పవన్ కళ్యాణ్ తోటి. ఆశాషైని చెప్తే చేయట్లేదు, మానిటరింగ్ చేసే ఓనర్ చెప్తే కూడా నేను తీయనని చెప్పాను, చేతులు కట్టుకొని ఇట్లా నేను తీయను అంటుంది. అనగానే పవన్ కళ్యాణ్ కోపం వచ్చి ఏం చేశాడంటే తను తీయనంటుంది కాబట్టి మొత్తం బ్లాక్ చేసి పడేస్తాను, లేడీస్ ఎవరైనా సరే బాత్రూంలోకి ఎంటర్ కానికుండా మొత్తం బ్లాక్ చేసేస్తానని కోపం చెప్పాడు. కరెక్ట్ మంచిగా చేశాడు కదా, అంత తలపోగరగా చెప్తుంది ఆన్సరు. అందుకే వాళ్ళు నామినేట్ చేసింది. నేను తీనని చెప్పేస్తాను చేతులు కట్టుకొని చక్కగా దర్జాగా అంటే వెళ్ళడానికి డిసైడ్ అయినట్టుంది బయటికి వెళ్ళడానికి. ఎటు వెళ్ళిపోతున్నాను కదా బయటకని కొంచెం డిసైడ్ అయ్యి అంటే మీరు నన్ను నామినేట్ చేశారు కదా అన్న తల ఇది బాగా ఎక్కినట్టుంది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అసలు బాత్రూమే మొత్తం బ్లాక్ చేసేసాను, మీరు ఎవరు బాత్రూంలోకి రావడానికి వెళ్ళలేదని చెప్పేశాడు. సరిపోలా, కామన్ బాత్రూమ్ కాబట్టి ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఏ షోకైనా సరే వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చినాక వాళ్ళ షాంపూలు అవన్నీ కూడా వాళ్ళ బట్టల దగ్గర వాళ్ళ షెల్ఫ్లో పెట్టేసుకుంటారు. ఇక్కడ ఆయన అక్కడే పెట్టేస్తే తన సొంత బాత్రూమ్ కాదు కదా అది అట్లా పెట్టడానికి, ఇది కరెక్టా? అది సెకండ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్ కోపడుతుంది. అది పనిష్మెంట్ అందరికి వచ్చింది కదా ఇప్పుడు. ఇది ఈ ప్రోమో కానీ ఆ లైవ్లో జరిగింది. మీరు లైవ్లో జరిగింది కరెక్టేనా? ఈ ప్రోమోలో సంజనాని నామినేట్ చేయటం, డీమాన్ పవన్ని నామినేట్ చేయటం కరెక్టేనా కాదా? కాదంటే కామెంట్ చేయండి, కరెక్ట్ అంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.